హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రాసీ మ్యూజియంలో ఎవ్రీ ఇయర్ జూన్ 2nd వీకెండ్లో ఒక 10 ఇయర్స్ నుంచి సెరమిక్ మార్కెట్ పెట్టడం అనేది ట్రెడిషన్గా వస్తోంది. చరిత్ర ఉన్న ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఈ ఏరియా అంతా చూడండి, ఇదంతా చెర్రీ బ్లాసమ్ ట్రీస్. నేను లాస్ట్ టైం వచ్చాను, ఈ స్ప్రింగ్ సీజన్లో అయితే కలకల్లాడిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తము విలవిలపోయింది. ఇలా ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ స్ప్రింగ్ సీజన్లో. ఈ ఫ్లవర్స్ పేరు సకురా, జపాన్ దేశానికి నేషనల్ ఫ్లవర్. ఈ పువ్వులు ఏడాదికి ఒకసారి స్ప్రింగ్ సీజన్లోనే పూస్తాయి. కేవలం 14 రోజుల వరకే ఉండి తర్వాత రాలిపోతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. జనాల ఫోటోషూట్లతో ఈ ప్లేస్ అంతా కలకల్లాడిపోయేది. జపాన్ లో చాలా ఫేమస్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్. ఈ ఫ్లవర్స్ ని వాళ్ళు తింటారు కూడాను. మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇంకా మనమైతే ఈ గ్రాసీ మ్యూజియం లోపలికి వెళ్ళి ఈ సిరమిక్ మార్కెట్ చూద్దాము. ఈ ఏడాదికి ఒకసారి ఇలా సిరమిక్ మార్కెట్ పెడతారు. ఈ సిటీలో ఉన్న సిరమిస్టులు వాళ్ళ చేతులతో తయారు చేసిన సిరమిక్ పాట్లని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన ఇస్తారు. ఎంట్రన్స్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న బండి ఉంది, అక్కడ టీ కాఫీ దొరుకుతాయి. ఈ మ్యూజియంలో ఎప్పుడు ఏదో ఒకటి ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది, అందులో ఇదొకటి. ప్రతి ఏడాది ఇక్కడున్న ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు సిరమిస్టులందరికీ కాంపిటీషన్ పెడతారు. ఇందులో పార్టిసిపేట్ చేసి ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వాళ్ళకి 500 euros గిఫ్ట్ మనీగా ఇస్తారు. సెకండ్ ప్రైజ్ 300 euros, థర్డ్ ప్రైజ్ 200 euros అట. అంటే వాళ్ళ టాలెంట్ని చూపించుకునే అవకాశము ఇంకా రికగ్నిషన్ కూడా వస్తుంది. ఈ మార్కెట్లో బెస్ట్ థింగ్ ఏంటిదంటే మనం కూడా వెళ్ళి మన చేతులతో సిరమిక్ పాట్ని తయారు చేయొచ్చు. బట్ నాకు తెలీదు అది ఎక్కడ చేయొచ్చు అనేది, అందుకే నేను ట్రై చేయలేదు. ఈ స్టాల్లో ఉన్న ఐటమ్స్ అయితే సూపర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మినీ వేసెస్ అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. అంత చిన్న చిన్నగా ముద్దుగా భలే తయారు చేశారు. ఇంకా ఈ స్టాల్ నుంచి పక్క స్టాల్కి వస్తే ఇక్కడ అన్ని పోల్కా డాట్స్ థీమ్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే ఎగ్ పెట్టుకోవడానికి ఫ్యాన్సీగా స్టాండ్ తయారు చేశారు. ఇక్కడేమో బ్లూ థీమ్ నడుస్తుంది, మొత్తం అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. ఇంకా ఈ స్టాల్లో వైట్ సిరమిక్ ప్లేట్స్, కప్స్, పాట్స్, వేసెస్ పైన పెయింటింగ్స్ వేశారు. ఒక్కో స్టాల్లో ఒక్కో థీమ్ లాగా అనిపిస్తుంది. లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడైతే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సెరమిక్ పాట్స్లో పెంచుతూ ఉంటారు మొక్కల్ని. ఇక్కడైతే అన్ని షో పీసెస్ ఉన్నాయి. ఈ స్టాల్లో ఈ వైట్ కలర్ బొమ్మ ఆకారమే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. కర్ర పైన తగిలిచ్చారు ఏంటో. ఈయనెవడో ఫ్యామిలీ మ్యాన్ అయి ఉంటాడు. మొత్తం థీమ్ అంతా ఫ్యామిలీ థీమ్ లాగా ఉంది. ఈ సిరమిక్ పాట్ డిజైన్స్ చూడండి, అన్ని పోల్కా డాట్స్ ఇంకా ఫ్లోరల్ డిజైన్స్. ఇక్కడ వాళ్ళు చాలా మంది సిరమిక్ బౌల్స్, సిరమిక్ ప్లేట్సే వాడతారు. డిష్ వాషర్లో ఈజీగా వాష్ అయిపోతుంది. అమ్మో, ఇక్కడైతే జంతువులనే తయారు చేశారు సిరమిక్తో. ఈ కప్పను చూడండి ఎలా తయారు చేశారు. ఇవి గనక ఇంట్లో పెట్టుకుని నిద్దట్లోంచి సడన్గా లేచి చూస్తే మనమే దడుచుకుంటాము. ఇక్కడున్న వాటిల్లో ఈ బాతులే కాస్త బాగున్నాయి చూడ్డానికి. ఇక్కడ ఫ్లవర్ వేసెస్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా అమ్ముతున్నారు.
ఇక్కడైతే రింగ్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, ఇక్కడైతే షేవింగ్ కిట్ కూడా ఉంది. ఇక్కడ లాకెట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా మాతో పాటు ఈ మార్కెట్ బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.